హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర నల్గొండ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్. ఒక డాక్టర్ని ఎలా ఉన్నారని అడగను నా తప్పండి. సార్, ఈరోజు అయితే నేను ఒక కొత్త టాపిక్ మీద వచ్చేసాను. చాలామంది వ్యూవర్స్ అయితే అడగమంటున్న క్వశ్చన్సే అడిగేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే మాకు సైనసైటిస్ ఉందండి అంటున్నారు. సో ఈ సైనస్ అనేది ఎందుకు వస్తుంది సార్ మేజర్గా? చిన్న పిల్లల దగ్గర నుంచి కాకుండా పెద్దవాళ్ళ వరకు వస్తుంది. సైనసైటిస్ అనేది ఏంటంటే ఫేస్లో మనకి కొన్ని ఎయిర్ సెల్స్ ఉంటాయి, ఎయిర్ పాకెట్స్. మన స్కల్ అంటే మన అస్థిపంజరంలో స్కల్ ఈ సైనస్లు అనేవి ముక్కులోకి ఓపెన్ అయి ఉంటాయి. సో అవి ఏమవుతుందంటే సీజన్లో ఆరుకు ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఈ వాపు రావటం వలన అక్కడ అడ్డం పడిపోయి ఆగిపోయి వాటికి అవి నిండిపోతాయి. సైనస్ నిండిపోవటం తర్వాత అవి ఇన్ఫెక్ట్ అవ్వటం, తర్వాత నొప్పి రావటం, సో హెడేక్ వస్తుంది. సైనస్ హెడేక్ అంటారు, రావటం జరుగుతుంది ఎలర్జీ ఉన్న వాళ్ళకి. సైనసైటిస్ అనేది నథింగ్ బట్ ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి కాంబినేషన్లో ఈ ఎవరికైనా సైనసైటిస్ రావచ్చు, సైనస్. సో దీనివల్ల ఏంటంటే హెడేక్ వస్తుంది, ఫ్రాంటల్ హెడేక్, మ్యాక్సిలర్ హెడేక్ అని ఇక్కడ వస్తుంది. తర్వాత మన లోపల ఉన్న వాటికి వచ్చి డల్గా ఉంటుంది. కొంతమందికి ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మరి స్మాల్ కమ్యూనికేషన్ ఉంటుంది, అది బ్లాక్ అవటం వలన కళ్ళ మీద నీళ్లు కారటం కూడా ఎక్కువ అవుతుంది. తర్వాత ముక్కులు కారుతూ ఉంటాయి, నోస్ బ్లాక్ ఉంటుంది, జ్వరం కూడా రావచ్చు ఇన్ఫెక్ట్ అయితే. సో వీళ్ళకి ఏంటంటే ఈ కలర్ ఆఫ్ సెక్రీషన్స్ కూడా కొంతమందికి వైట్ ఉంటే కొంత ఎల్లో కలర్ ఇన్ఫెక్ట్ అయితే. సార్ నిజంగా ఇయర్ లో నుంచి కూడా చీము వస్తుంది అంటుంటారు, ఇది కూడా దానికే రిలేటెడ్. సో ఈ టైంలో ఏమవుతుందంటే మనకి మిడిల్ ఇయర్ బయట ఇయర్ ఎయిర్ ప్రెషర్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఈ బ్యాలెన్స్ అవ్వడం కోసం అది లోపల ఉంది కాబట్టి దానికి కనెక్షన్ మన నోట్లోకి ఉంటుంది. దాన్ని ఈస్టాషియన్ ట్యూబ్ అంటారు. ఎప్పుడైతే ఈ సైనసైటిస్ లాంటివి వచ్చి మనకి ఈ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయో అక్కడ కూడా బ్లాక్ అవుతుంది ఈస్టాషియన్ ట్యూబ్. ఎలర్జిక్ పారెంజైటిస్ ఉన్నా ఆర్ అక్కడ వాపు వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ అది బ్లాక్ అయిపోతుంది. ఈ కండిషన్ మనకి ఫ్రీక్వెంట్గా స్విమ్మర్స్కి ఉంటుంది. అలానే మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ ప్రెషర్ చేసే పైకి వెళ్తుంటే ఇయర్ బ్లాక్ అవుతుంది. ఏదంటే ఈ బ్యాలెన్స్ అవ్వక అప్పుడు ఏంటంటే మనం స్వాలో చేసుకోవాలి. ఈ డిసీజ్ వలన వచ్చినటువంటి కంజెషన్ వలన ఈస్టాషియన్ ట్యూబ్ బ్లాక్ అయితే అక్కడ ఏమవుతుందంటే ప్రెషర్ బ్యాలెన్స్ అవ్వకపోగా ఈ ఎలర్జీ వలన అక్కడ సెక్రీషన్స్ పెరిగి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇన్ఫెక్ట్ అయ్యి ప్రెషర్ పెరిగి మన ఇయర్ డ్రమ్ పగిలిపోయి, ఇయర్ డ్రమ్ అంటే కర్ణవేరి పగిలి దాని నుంచి చీమ్ కారుతూ ఉంటుంది. దాన్ని అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటారు, ASOM. యూజువల్గా ఇది ఏంటంటే మేజర్ కాజ్ ఎలర్జీయే. ఈ ఎలర్జిక్ రైనోసైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఈ ASOM ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. దీన్ని ఆ ఎలర్జీని మెయింటైన్ చేస్తే ASOM కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ ఇన్ఫెక్ట్ అయితే యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తుంది. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి కండిషన్ ఎప్పుడైనా చెవులోంచి చీమ్ కారుతుంది, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎలా వస్తే కనుక కంపల్సరీ ఎలర్జీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి పల్మనాలజిస్ట్ ఆర్ ఎలర్జీ స్పెషలిస్ట్ ఆర్ ENT స్పెషలిస్ట్ వాళ్ళని దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి ఎలర్జీ ఉంది, కారణాలు ఏంటి, అవన్నీ వాళ్ళు చెప్తారు. రెస్పిరేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. పిల్లలకి ఇంకోటి టాన్సిల్స్ కూడా పెరుగుతాయి. ఆ ఫ్యారింగ్స్ దగ్గర నొప్పి రావడం, టాన్సిల్స్ వాటిని కూడా ఒకసారి ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ అసెస్ చేసి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే దానికి వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. ఒకటి ఏంటంటే అవాయిడెన్స్. సో పిల్లలకి సాధారణంగా ఫ్రిడ్జ్తో ఆడటం, కూల్ డ్రింక్లు తాగటం, కోల్డ్ వాటర్ కంపల్సరీ ఉండటం, కంపల్సరీ ఐస్ క్రీమ్స్ అవి సీజన్ లేకుండా వాళ్ళు అడిగి తింటూనే ఉంటారు. ఇలాంటివి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాయి. ఒక్కసారి తింటే వాళ్ళకి ఇవన్నీ ఇన్ఫెక్షన్ వచ్చి 2-3 నెలలు సఫర్ అవుతారు. సాధారణంగా ఏమనుకుంటారంటే ఒకసారి మొన్న 10 రోజుల క్రితం తిన్నాడు ఇప్పుడు ఎందుకు ఉంది అంటారు. సో అప్పుడు స్టార్ట్ అవుతుంది, బట్ అది ఆగదు, స్లో పాయిజన్ లాగా కంటిన్యూ జరుగుతుంది అన్నమాట. ట్రిగ్గర్ స్టార్ట్ అయినాక రన్ అవుతుంది, మళ్ళీ అది తగ్గడానికి టైం తీసుకుంటుంది. సో మళ్ళీ వాళ్ళు ఈ లోపల మళ్ళీ కోల్డ్కి ఎక్స్పోజ్ అవుతారు బికాజ్ ఆఫ్ సీజన్. అలానే డస్ట్, చిన్నపిల్లలు బాగా దుమ్ములో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు నేలకు దగ్గరగా ఉంటారు. సో అన్ని ముట్టుకొని నోటి దగ్గర ముక్కు దగ్గర పెట్టుకుంటారు, ఎక్స్పోజ్ అవుతారు. సో దానివల్ల వాళ్ళకి ఈ సైనసైటిస్ అవన్నీ ఎక్కువ తొందరగా వచ్చేస్తాయి.
దానివలన ఈ టాన్సిలైటిస్, ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో ఇలాగ వచ్చిన వాళ్ళకి ఒకటి ఏంటంటే ఈ ప్రివెన్షన్ అంతా వాళ్ళు తెలుసుకోవాలి, పేరెంట్స్ తెలుసుకోవాలి, పిల్లలకి అవి ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. సో దుమ్ము, పొగ, ఇంట్లో స్మోకర్ ఉంటే కంపల్సరీ చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. స్మోక్ అండ్ దీనికి చాలా రిలేటెడ్ ఉంటుంది ఎలర్జీస్కి. సో ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మోస్ట్ కామన్గా ఈ ఫంగల్ స్పోర్స్, గోడ మీద బూజులు, తేమ, అలానే ఈ పొగ, అగరబత్తీలు ఎస్పెషల్లీ అగరబత్తి వల్ల కూడా చాలా ఎలర్జీస్ వస్తాయి. సో ఇలాంటివి చూసుకోవాలి. పర్ఫ్యూమ్స్, చాలా మంది పర్ఫ్యూమ్స్ వాడతారు, పేరెంట్స్ వాడితే పిల్లలకి ఆ ఎలర్జీస్ వస్తుంటాయి. సో ఇవన్నీ వాళ్ళు ఆలోచించి వాటన్నిటిని అవాయిడ్ చేయాలి. స్మెల్స్, కోల్డ్, డస్ట్ ఎక్స్పోజర్ ఇవి చూడాలి. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా మంది ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్కి చూపించుకోండి అని అంటున్నారు, లేదంటే పల్మనాలజీ అంటున్నారు. ఇప్పుడు మైగ్రేన్ వచ్చిందంటే చాలా విపరీతంగా పెయిన్ ఉంటుంది, ఇదంతా ఫేస్ అంతా ఒకలాంటి పెయిన్ వస్తుంది అంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? అంటే చీమ కాడడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఏదైనా తినాలన్నా తినలేకపోతున్నామని, టేస్ట్ తెలియట్లేదని అంటున్నారు చాలామంది. సో అప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు మైగ్రేన్ ఇస్ టోటలీ డిఫరెంట్. అది వేరే ఏ కారణాలకు వస్తుందో తెలియదు, అది నరాల స్పెషలిస్ట్, న్యూరోలజీ స్పెషలిస్ట్. బట్ అది సైనస్ హెడేక్ డిఫరెన్షియేట్ అయితే చేయాలి. ఈ సైనస్ అనేది కూడా అట్లానే ఉంది, బట్ యూజువల్ మైగ్రేన్ ఎపిసోడిక్గా వచ్చిపోతుంది. సైనసైటిస్ ఒకసారి వస్తే ఒక వారం, 10 రోజులు, 20 రోజులు అట్లా ఇబ్బంది పెడుతుంది. ప్లస్ మీరు అన్నట్టుగా వాసన పోవటము అనేది 2 కారణాలకి మోస్ట్ కామన్గా అవుతుంది. ఒకటేమో ఈ సైనసైటిస్ ఎలర్జీ రావటం వలన నోస్ స్వెల్ అయిపోయి దాని మ్యూకస్ మెంబ్రెయిన్ వాపు వలన స్మెల్ పోతుంది, అక్కడ బ్లాక్ అవటం వలన. అది ఒకసారి తిరిగి రావడానికి మొత్తం సెటిల్ అయ్యేదాకా రాదు. రెండోది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఈ సీజన్లో, ఫ్లూస్, కామన్ కోల్డ్. ఆ టైంలో ఈ వాసన పోతుంది, ఒకసారి రుచి కూడా పోతుంది, నోట్లో ఎఫెక్ట్ అవటం వల్ల. సో అవి మళ్ళీ తగినాక రిటర్న్ అవుతాయి యూజువల్గా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఈ ఎలర్జీస్ ఇలాంటివన్నీ మైగ్రేన్ ప్రాబ్లమ్స్, సైనసైటిస్ అని అన్నారు కదా, సో ఇవన్నీ జెనెటికల్ డిజార్డర్ వల్ల కూడా వస్తుందంటారా? 90% ఇవన్నీ జెనెటిక్స్ రిలేటెడే ఉంటాయి. సో సాధారణంగా ఏంటంటే పేరెంట్స్కి, ఫోర్ ఫాదర్స్కి అట్లా ఉన్న వాళ్ళలో మధ్యలో స్కిప్ అయినా కూడా ఇవి జీన్స్లో ట్రాన్స్మిట్ అయ్యి ఎక్స్ప్రెస్ అయినప్పుడు వాళ్ళకి వస్తుంది యూజువల్. ఆర్ కొంతమందికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల జెనెటిక్ మ్యాప్ ట్రిగ్గర్ అవడం వల్ల మారటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ చేంజ్ అయితే ఇవన్నీ కారణము ముక్కులోనో, ఊపిరితిత్తులోనో, గొంతులోనో ప్రాబ్లం కాదు. ఇది దిస్ ఇస్ బేసిక్గా బ్లడ్లో ప్రాబ్లం, మన ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉండి ఆ ఎఫెక్ట్ అనేది ఆ ఆర్గాన్లో చూపించడం వలన వస్తుంది. సో యూజువల్లీ దిస్ ఈజ్ జెనెటికల్, జన్యుపరమైన ప్రాబ్లం. ఈ జన్యుపరమైన ప్రాబ్లము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్షన్స్, మనకి వాతావరణ పరిస్థితులకి ఇంటరాక్షన్స్, మన చాలా పొల్యూషన్స్కి, ఆక్యుపేషన్స్కి, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవి డెఫినెట్లీ ప్లే చేస్తాయి. ఈ 2 మేజర్ రోల్ ఉంటాయి ఈ డిసీజెస్లో. సార్ ఇప్పుడు నెక్స్ట్ చాలామంది ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ ఉంటారు, కొంతమందికి సర్జరీస్ చేసుకుంటారు, అవ్వట్లేదు అంటున్నారు. సో అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందంటారు? ఈ సైనసైటిస్ సాధారణంగా ఈ ఒకసారి ఎలర్జీ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వస్తుంది కామన్ కోల్డే కదా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ వెరీ సిగ్నిఫికెంట్ పీపుల్ వాళ్ళకి అబ్స్ట్రక్షన్ వచ్చి డిస్కంఫర్ట్, సఫరింగ్, తర్వాత బికాస్ ఆఫ్ ఎలర్జీస్ అండ్ హెడేక్, ఇన్ఫెక్షన్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనే వర్క్కి సెలవు పెట్టడం, స్కూళ్ళకి సెలవు పెట్టడం, కెరీర్కి లాస్ రావటం ఇలాంటివి జరుగుతాయి. అలానే ఈ ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళకి ఫీవర్ రావటం, ఇంకా ఫర్దర్గా సెప్టిస్లోకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి. సో ఎప్పుడైతే ఇవి అబ్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి సైనస్ డ్రైన్ అవ్వటం పాసిబిలిటీ ఉండదు, వాళ్ళు కొంతమందికి నోస్ ఆర్కిటెక్చర్లోనే సెప్టమ్ అనేది బాగా డీవియేట్ అయిపోయి ఒక సైడ్ క్లోజ్ అయిపోతుంది, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. అలానే కొంతమందికి ఈ నోస్లో టర్బినేట్స్ అని ఉంటాయి, మనకి బయటకు కనబడుతుంటాయి చూస్తే, ఆ కనబడే వాటిని టర్బినేట్స్ అంటారు, ముక్కు కండ అంటుంటారు అందరూ. అవి బాగా వాచిపోయి అడ్డం పడిపోతాయి. సో ఇలాంటివి డెఫినెటివ్గా ఒక 2 to 4 weeks మందులు వేసినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ రాదు. సో అలాంటప్పుడు ఏంటి సర్జన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తారు. ఒకటి సైనస్లు అంతా డ్రైన్ చేసి వాష్ చేసి మళ్ళీ రాకుండా దాన్ని మొత్తం ఎపిథీలియం అంతా స్క్రేప్ చేసి దాన్ని వాష్ చేసి పెడతారు. అలానే
ఈ సెప్టమ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఆ సెప్టమ్ కరెక్ట్ చేసి మిడిల్లోకి పెడతారు. ఓకే. దాన్ని ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, సెప్టోప్లాస్టీ. ఇది చేస్తారు. చేసినాక అందరూ పేషెంట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే మళ్ళీ నాకు రావద్దు. ఓకే. అండ్ ప్రాబ్లమ్ ఈజ్ అబ్స్ట్రక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి సఫరింగ్ మాత్రం కరెక్ట్ చేస్తారు. బట్ బేసిక్గా బ్లడ్లోను జెనెటికల్గా ఉన్న ఎలర్జీ రావద్దు అంటే సర్జరీ చేసి అది రాంగ్ అండర్స్టాండింగ్. ఓకే. సో సాధారణంగా సర్జన్స్ చెప్పరు వాళ్ళు ఏమని, ఇది మళ్ళీ రాదు అని వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి అందరికీ తెలిసింది. సో అందరు పేషెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడో అది మళ్ళీ రావద్దు అంటారు. బట్ డెఫినెటివ్లీ అది ఎలర్జీ సిమ్టమ్స్ మళ్ళీ ఎప్పటికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అబ్స్ట్రక్షన్ రాకపోవచ్చు కానీ రన్నింగ్ నోస్ రావటం, మళ్ళీ కొంచెం కళ్ళు కారటం, తుమ్ములు రావటం, గొంతు నొప్పి, గొంతు దురద, ఇది ఎలర్జీ. ఆస్తమా కూడా ఉంటే దగ్గు, ఆయాసాలు కూడా రావచ్చు. సో నేను సర్జరీ చేయించుకున్నా నాకు ఇవన్నీ ఎందుకు వచ్చాయనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. బట్ బికాస్ దేర్ జెనెటికల్ మ్యాప్, బ్లడ్లో చేంజెస్, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఎలర్జీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాం, దానివల్ల ఇది వస్తుంది. సెకండ్ ఇలా అందుకే వాళ్ళకి ఎవరికైతే ఇది ఉందో ఈ జెనెటికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవి క్యూరబుల్ కాదు. దే ఆర్ నాట్ క్యూరబుల్, ఓన్లీ కంట్రోలబుల్. అదుపు చేసుకోవడం మాత్రమే. సో ఈ అదుపు చేసుకోవడం మందులతో చేయాలి, రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. ఈ మెడిసిన్స్ అనేది ఏంటంటే ఎలర్జీ స్పెసిఫిక్గా కొంతమందికి బ్లడ్ టెస్ట్లో ఇస్నోఫిల్స్ అనేది ఎక్కువ ఉంటాయి, కొంతమందికి సీరం హైజీన్ ఎక్కువ ఉంటుంది. సో ఎలర్జీ నాకు ఇస్నోఫిలియా ఉంది అని చెప్తుంటారు కూడా. సో ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా సిమ్టమ్స్ వస్తాయి. సో దానికి తగ్గట్టుగా వాళ్ళ మందులు డెఫినెటివ్గా సీజన్ అంతా వాడితే మంచిది, మినిమం ఆఫ్ 3 months. దాని తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయా లేదా చూసి పెంచడమా, తగ్గించడమా, లేదా పూర్తిగా విత్డ్రా చేయడమా అనేది ఫిజిషియన్స్ డిసైడ్ చేస్తారు. సాధారణంగా ఎలర్జిక్ రైనైటిస్కి ముక్కులో ఒకటే స్ప్రేస్ దొరుకుతాయి, అలానే ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. అదే ఆస్తమాకి ఇన్హేలర్స్, అలానే కంట్రోలర్స్, రిలీవర్స్ అని ఉంటాయి. రిలీవర్ అంటే ఒకరికి ఆయాసం వచ్చింది, ఎప్పుడో తగ్గితే కుదరదు, ఆ క్షణానికి తగ్గితేనే దాని యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. సో దాన్ని రిలీవర్ అంటారు, వాడగానే వెంటనే రిలీఫ్ వస్తుంది. కానీ ఇప్పుడు రిలీఫ్ వచ్చింది కానీ తర్వాత వెంటనే అది ప్రివెంట్ చేయాలి. సో రిలీవర్స్, ప్రివెంటర్స్ రెండు కలిపి ఉంటాయి. సో ఆ కలిపి మళ్ళీ రాకుండా అలానే రిపేర్ అయ్యేటట్టు ఏదైనా వాపు వచ్చి అడ్డం పడి వచ్చింది, సో ఇన్హేలర్స్ కూడా కలిపి వాడాలి. సో ఇది వాళ్ళు అడ్వైస్ తీసుకొని టెస్టులు చేసుకొని వాళ్ళకున్న వెరైటీ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు మందులు వాడుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, సో జెనెటిక్ డిజార్డర్ కూడా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో ఇంకొంతమందికి అయితే బ్లడ్ వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే అలా కూడా రావచ్చు అంటున్నారు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అంతా తెలుసుకోవచ్చు, లేదా ఆ కమెంట్స్లో తెలిస్తే మాత్రం సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఈ క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.